హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఏదైతే వార్ 2 సినిమా ఉందో, వార్ 2 సినిమాకి సంబంధించి ఇక ఫైనల్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సెప్టెంబర్ 5 నుంచి నార్త్లో ఇంకా సౌత్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్ అనేది పూర్తిగా రేపటి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్ ఈ రోజు వరకు ఎంత రావడం జరిగింది, ఇక రేపటి నుంచి నాకు తెలిసి మనకు వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ మనం మాట్లాడుకునే అవకాశం ఉండదు కాబట్టి సో ఫైనల్ ఏంటంటే సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత మాట్లాడుకుందాం, అలాగే డిజిటల్ థియేట్రికల్ రైట్స్, అలాగే టోటల్ రికవరీ ఎంత వచ్చింది అనే విషయం ఓవరాల్ గా మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా వార్ 2 మూవీకి సంబంధించిన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్ ఉన్నారు. మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు, అలాగే హిందీ నుంచి రుతిక్ రోషన్. సో ఇద్దరు ఉండడం వల్ల ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 400 కోట్ల రూపాయలు అయింది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ కి ముందే సినిమాకి సంబంధించి ఏవైతే డిజిటల్ రైట్స్ ఉంటాయో, డిజిటల్ రైట్స్ ని నిర్మాత 230 కోట్లకు సేల్ చేశాడు. తర్వాత ఏదైతే థియేట్రికల్ రైట్స్ ఉంటాయో, థియేట్రికల్ రైట్స్ అన్ని లాంగ్వేజ్లు కలిపి, అలాగే ఓవర్సీస్ మార్కెట్ తో కలిపి థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 332 కోట్లకు సేల్ చేశాడు నిర్మాత. సో డిజిటల్ రైట్స్ ఇంకా థియేట్రికల్ రైట్స్ కలిపి ఈ రెండు కూడా కలిపి దాదాపు 562 కోట్ల రూపాయలని నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు. సినిమా రిలీజ్ కి ముందే డిజిటల్ ఇంకా థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపుగా నిర్మాత 562 కోట్లు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి సినిమా రిలీజ్ కి ముందు దాదాపు 560 కోట్లను అయితే నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో, ఈ సినిమా అనేది గురువారం రిలీజ్ అయింది. సో మొదటి వారంలో మంచి కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరిగింది. అలాగే 8 రోజులు ఈ సినిమాకి రావడం జరిగింది కాబట్టి మొదటి 8 రోజుల్లో ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 216 కోట్ల 72 లక్షల రూపాయలని వసూలు చేసింది. మొదటి 8 రోజుల్లో సినిమా ఇండియాలో 216 కోట్ల 72 లక్షల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. మొదటి వారం అయిపోయిన తర్వాత సినిమా కలెక్షన్ తగ్గడం జరిగింది. అలాగే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో వారంలో ఈ సినిమా వచ్చేసి 29 కోట్ల 24 లక్షల రూపాయలని వసూలు చేసింది. తర్వాత మూడో వారంలో ఈ సినిమా మరీ పూర్తిగా కలెక్షన్ తగ్గిపోయి దాదాపుగా 9 కోట్ల 76 లక్షల రూపాయలని వసూలు చేసింది. అండ్ ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏంటంటే లక్షల్లో రావడం జరుగుతుంది. సో ఫైనల్ ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 255 కోట్ల 72 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది వార్ 2 సినిమా. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వరకు 309 కోట్ల 18 లక్షల రూపాయలని వార్ 2 సినిమా వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా ఈ రోజు వరకు దాదాపుగా 80 కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా. సో ఫైనల్ గా సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఈ రోజు వరకు. సో ఫైనల్ కలెక్షన్ ఇక దీని తర్వాత నాకు తెలిసి కలెక్షన్స్ వచ్చిన లక్షల్లో వస్తాయి. ఎక్కడో కొన్ని స్క్రీన్స్ మిగిలి ఉంటే ఆ స్క్రీన్స్ లో మనకు వార్ 2 సినిమా అది కూడా నార్త్ లో నడుస్తుంది. నాకు తెలిసి మాక్సిమం నార్త్ లో 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా స్క్రీన్స్ అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. వచ్చినా కానీ ప్రజెంట్ ఆల్రెడీ ఈ సినిమాకు 80 లక్షలు 70 లక్షల రేంజ్ లో వస్తుంది కలెక్షన్. రేపు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ వచ్చిన 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఆ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. సో బేసిక్ గా ఇదే ఫైనల్ కలెక్షన్. ఇక ఈ రోజు వరకు ఈ సినిమా దాదాపుగా 389 కోట్ల 36 లక్షల రూపాయలని వసూలు చేసింది. సో వార్ 2 సినిమా ఫైనల్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వరకు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 389 కోట్ల 36 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సినిమా నాకు తెలిసి 400 కోట్ల క్లబ్ లో ఇక అడుగు పెట్టే అవకాశం లేదు. నాకు తెలిసి రేపటి నుంచి పూర్తిగా స్క్రీన్స్ అనేవి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా ఇదనమాట. సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు. కానీ సినిమా కనీసం తన బడ్జెట్ ని కూడా వసూలు చేయలేకపోయింది. సో ఓకే, నిర్మాతకి ఇక్కడ లాభం వచ్చింది అనుకోండి, థియేట్రికల్ రైట్స్ ద్వారా లాభం వచ్చింది అనుకోండి. బట్ కాకపోతే ఏంటంటే సినిమా కొన్ని లాంగ్వేజ్లో ఫ్లాప్ అయింది. సినిమా హిందీలో మాత్రమే హిట్ అయింది, మిగతా లాంగ్వేజ్ లో ఫ్లాప్ అయింది. సో ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమా ఒప్పుకోకపోతే బాగుండేదేమో అని అనిపించింది. ఓకే, ఇప్పుడు ఫ్లాప్ అయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, హిట్ అయితే ఇలా మాట్లాడేవారు కాదు కదా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మన ఎవరైతే సౌత్ హీరోలు ఉన్నారో, సౌత్ హీరోలు ప్రతిసారి కూడా బాలీవుడ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనలోకి దెబ్బ పడిపోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే అంతకుముందు మనకు రామ్ చరణ్ గారి విషయంలో కానివ్వండి, ప్రభాస్ గారి విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారి విషయంలో కానివ్వండి, అదే రిపీట్ అవుతుంది. వాళ్ళ హీరోలనే మన సౌత్ డైరెక్టర్లు రణబీర్ కపూర్ ఎనిమల్ కానివ్వండి, అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ కానివ్వండి, వాళ్ళ హీరోలకు మనల్ని మంచి మంచి సినిమాలు ఇస్తే మన హీరోలకు మాత్రమే వాళ్ళు ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నారు. కాబట్టి ఇకపైన మన టాలీవుడ్ కి సంబంధించిన హీరోలు కొద్దిగా బాలీవుడ్ సినిమాలు తగ్గించి మన సౌత్ డైరెక్టర్లు సినిమాలు చేస్తే బాగుంటుందని చెప్పి పర్సనల్ గా నా ఒపీనియన్. సో ఫైనల్ గా ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్ వచ్చేసి 390 కోట్లు అనుకోండి, ఆల్మోస్ట్ 390 కోట్లు. సినిమా తన బడ్జెట్ ను కూడా వసూలు చేయలేకపోయింది. సో ఫైనల్ గా ఇదనమాట. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీతో వస్తున్నారు. సో అది మంచి ఊచకోతకు వస్తుంది. ఎన్టీఆర్ గారు పవర్ ఏంటి అనేది మనకు నార్త్ మార్కెట్ లో ఎప్పుడు తెలుస్తుంది, డ్రాగన్ సినిమా వచ్చినప్పుడు తెలుస్తుంది. సో ప్రజెంట్ ఏదైతే నార్త్ ఆడియన్స్ అనుకున్నారు ఎన్టీఆర్ గారు ఉండి కూడా తెలుగులో కలెక్షన్స్ రాలేదు కదా అని చెప్పి, వాళ్ళకి తెలియదు. దేవర సినిమాతో మొదటి రోజు 70 కోట్లకు పైగా తెలుగులోనే వసూలు చేయడం జరిగింది. సినిమా ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు పవర్ ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే డ్రాగన్ సినిమా వస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇదనమాట ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.